అక్కినేని నాగ చైతన్య గారు అలాగే సాయి పల్లవి జంటగా కలర్ఫుల్ కాంబోలో వచ్చిన సినిమా వచ్చేసి తండేల్ మూవీ. ఈ మూవీ వచ్చేసి మన April 7th అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అంటే నిన్న అయితే రిలీజ్ అయింది. 1 డే కలెక్షన్స్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? దగ్గర అటు ఇటుగా 21 కోట్లు వచ్చింది. 21 CR అంటే 21 కోట్లు వచ్చింది. బట్ సినిమా ఎలా ఉంది? సినిమా పరంగా చూసుకున్నట్టయితే సినిమాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సినిమా స్టోరీలో బాగుంది. సినిమా స్టోరీ బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే డైరెక్టర్ ఉన్నారో సో చాలా చక్కగా చాలా అద్భుతంగా సినిమాని అయితే తీశారు. ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే నిజంగా చెప్తున్నాను సాయి పల్లవి గారికి. అసలు ఏం డ్యాన్స్ చేశారండి. అసలు సాయి పల్లవి గారు డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సినిమాకే ఒక బెస్ట్ అని నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ నాగ చైతన్య గురించి మాట్లాడుకున్నట్టయితే నాగ చైతన్య గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు అయితే తీసిండో అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ చూసుకున్నట్టయితే క్లైమాక్స్ సీన్కి వచ్చేస్తే మన నాగ చైతన్య గారు అయితే నిజంగా చెప్తున్నాను థియేటర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్నారు భయ్య. ముఖ్యంగా వచ్చేసి ఈ లవ్ ఫెయిల్యూర్స్, బ్రోకెన్ హార్టు, సో అమ్మాయి హ్యాండ్ ఇస్తే వెళ్ళిపోతారు కదా, సో బ్రేకప్ అయిన వాళ్ళకు మాత్రం నిజంగా చెప్తున్నాను నేనైతే నాకు చాలా కనెక్ట్ అయిపోయాను నేను ఆ సీన్కి, లాస్ట్ సీన్కి అయితే. సో నాకైతే ఏడుపు వచ్చేసి నిజంగా చెప్తున్నాను. సినిమా మాత్రం బాగుంది భయ్య, నేను చెప్తున్నాను కదా. కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా నాగ చైతన్య సాయి పల్లవి గారి లవ్ డ్రామా కొద్దిగా నడుస్తుంది. ఆ తర్వాత మన హీరో వేటకి వెళ్ళినప్పుడు సముద్రం మీదకి వెళ్ళి పడవ వేసుకుని వెళ్ళినప్పుడు తుఫాన్ లాంటిది వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఆ పడవ కంట్రోల్ తప్పి ఎటు పడితే అటు పోతూ ఉంటుంది. సో అలాగా వెళ్ళినప్పుడు బార్డర్ దాటేసి ఎటు వెళ్ళిపోతుంది. ఆయనతో పాకిస్తాన్ పోలీసులు వస్తారు, వచ్చి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ జైల్లో పెడతారు చూడండి, ఆ జైల్లో కూడా స్టోరీ అనేది గుద్ద వాళ్ళకు ఉంటుంది. స్టోరీ మన జాతీయ జెండా గురించి కావచ్చు, మన ఇండియన్ గురించి కానీ సో చాలా అంటే చాలా చక్కగా ఉంది సినిమా మాత్రం. సినిమా చూడని వాళ్ళు, నేను నిజంగా చెప్తున్నాను, సినిమా చూడని వాళ్ళు నిజంగా థియేటర్కి వెళ్ళి చూసేయండి. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ పేరు పెట్టడానికి కూడా లేదు. సో ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ రావు, చాలా అరుదుగా వస్తాయి, అక్కడక్కడ మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, వెళ్ళండి. ఇంతకుముందు అదేదో సినిమా రిలీజ్ కాకముందు ఈ తండేల్ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే బన్నీవాస్ గారు ఉన్నారో, సినిమా ముఖ్యంగా వచ్చేసి నాగ చైతన్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినిమాకి వెళ్ళే ముందు కొత్త చొక్కా తీసుకొని మరీ ముఖ్యంగా కాలర్ని బాగా ఐరన్ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత బయటికి వచ్చి కాలర్ ఎగిరేయండి అని చెప్పారు. సో ఇదైతే ఆయన నేను ఏమనుకున్నానంటే డైరెక్టర్ కదా బాబు డబ్బులు పెడతా ఉంటారు, చెప్పడంలో తప్పులేదని నేను అనుకున్నాను. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సో ఆయన చెప్పడంలో ఎటువంటి తప్పులేదు అనిపించింది. అప్పుడు అదేదో గేమ్ చేంజర్ మూవీకి దిల్ రాజు గారు డప్పేసిరు, సాంగ్ ఇరకమా, ఫైట్ ఇరక, అది ఇరక ఇది ఇరక అన్నారు. ఆఖరికి ఏమి ఇరకలేదు. సినిమా అంటే బాగుంది కానీ ఇప్పుడు ఆ స్టోరీలు జనాలకి నచ్చవు. ఈ మాత్రం బాగుంది సినిమా, హిట్ సినిమా. సో అందరు వెళ్ళి చూడండి. సో మంచి ఈ సినిమాతోనైనా దగ్గర ఈ సినిమాకి వచ్చేసి ఒక 200-300 కోట్లు వసూలు చేస్తుందని నేను అనుకుంటున్నా. 200 నుంచి 300 కోట్లు అయితే పక్కాగా వస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. నాగ చైతన్య ఫ్యాన్స్కి మరీ నేను చెప్పేది ఏంటంటే ఇటు కొట్టేసినారు భయ్య, ఇంకేముంది. సో బట్ సినిమా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటే మీకు ఎలా అనిపించింది సినిమా అనేది కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా మీకు చెప్పాలి అనుకున్నది నేను ఏందో తెలుసా, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ కొడితేనే కదా నాకు ఊపు వస్తేనే నేను 4 వీడియోలు తీస్తాను. మీరు చూసుకున్నట్టయితే సరిగ్గా ప్రాపర్ కదా నా దగ్గర కెమెరా లేవు, మైకులు లేవు, ఏమీ లేదు, సరైన షటప్ కూడా లేదు, రూమ్ లేదు. సో మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసిర్రు అనుకో, నాకు పెద్దగా ఒక యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయింది అనుకో, ఎనేబుల్ అయిపోతే మనకు అసలు తలకాయ నొప్పి ఏమి ఉండదు మన దగ్గర. సో అన్నీ నేను సెట్ చేస్తా, A to Z సెట్ చేస్తా. మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన గంట ఉంటుంది, దాన్ని గుద్దితే దానమ్మ ఆ గంట పగిలిపోవాలి. అర్థమవుతుందా? కొట్టు, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు కొట్టాలి. అరే బ్రో కొట్టు బ్రో. రైట్, వెళ్తాను మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.